వెల్కమ్ టు పీపుల్స్ వాయిస్. చిత్తూరు వైసీపీ చల్లా చెదురవుతోంది. ఎందుకు అవుతోంది అంటే అక్కడ పార్టీ నేతలు పూర్తిగా వైఎస్ఆర్సీపీని గాలికి వదిలేశారు. అతిరేత మహారథులు అని చెప్పబడుకునే నేతలు ఆ పార్టీలో ఉన్నప్పటికీ చిత్తూరులో ప్రత్యేకించి రెడ్డి సామాజిక వర్గ నేతలు నిజంగానే చల్లా చెదురయ్యారు. చెట్టుకొకరు పుట్టుకొకరు అన్నట్టుగా అక్కడ పార్టీ పరిస్థితి ఉంది. ఎందుకు వైఎస్ఆర్సీపీకి ఈ పరిస్థితి వచ్చింది? పెద్దిరెడ్డి దగ్గర నుంచి మిథున్ రెడ్డి లాంటి నేతలు ఉన్నా ఎందుకు ఈరోజు చిత్తూరులో వైఎస్ఆర్సీపీ పూర్తిగా డిఫెన్స్లో పడింది? భూమన కరుణాకర్ రెడ్డి దగ్గర నుంచి చెవిరెడ్డి లాంటి జగన్మోహన్ రెడ్డికి అత్యంత లాయల్గా ఉండే నేతలున్నా పార్టీ పరిస్థితి ఎందుకు దిగజారుతోంది? ఒకప్పుడు వైసీపీలో ఫైర్ బ్రాండ్గా, మహిళా ఫైర్ బ్రాండ్గా పూర్తి స్థాయిలో ఎక్స్పోజర్ వచ్చిన రోజా ఈరోజు ఎందుకు పూర్తిగా సైలెంట్ అవుతూ ఉంది? ఒకవైపు లోకల్ బాడీస్ తరుముతూ ఉన్నా ఆ పార్టీ నేతలు ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా ఎందుకు వ్యవహరిస్తూ ఉన్నారు? ఈ అంశాలు ఆ పార్టీ తిరుపతి శ్రేణులోనే కాదు, ఉమ్మడి చిత్తూరు జిల్లాలోనే కాదు, ఈరోజు చాలా సీరియస్గా వైఎస్ఆర్సీపీలో కూడా చర్చనీయాంశం అవుతా ఉన్నాయి. ఇక్కడ మనం చూసినట్లయితే ఎవరికి ఉండే ఇష్యూస్ వాళ్ళకు ఉన్నప్పటికీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళంతా కలిసికట్టుగానే పనిచేసేవాళ్ళు. ఒక పెద్దిరెడ్డి, ఆయన కొడుకైన మిథున్ రెడ్డి కానీ ఎంపీగా ఉన్నప్పుడు, అదేవిధంగా భూమన కరుణాకర్ రెడ్డి, అదేవిధంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లాంటి వాళ్ళు, రోజా లాంటి వాళ్ళు. పెద్దిరెడ్డి ఒక్కడితో తప్ప మిగతా వాళ్ళందరితో రోజాకి సత్సంబంధాలే ఉండేవి. కానీ ఈరోజు ఒకే ఒక ఓటమి ఆ పార్టీనే కాదు, ఆ పార్టీలో పెద్ద తలకాయలు లాంటి నేతలను కూడా ఈరోజు కొంగతీస్తూ ఉంది. ప్రత్యేకించి మనం ఇందాక చల్లా చెదురు అనే మాట అనడానికి కూడా కారణం ఏంటంటే ఈరోజు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉన్నారు. ఒకప్పుడు ఆయన అప్రతిహతంగా వైఎస్ఆర్సీపీలో ఒక వెలిగాడు. అనఫిషియల్గా 4 జిల్లాలకి సీఎంగా వ్యవహరించాడు ఆయన జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న సమయంలో. ఆ గ్రాటిట్యూడ్ నిలుపుకుంటానే మొన్న పార్టీ ఆ స్థాయిలో అధమ స్థాయికి పడిపోయినా సరే పెద్దిరెడ్డి తన కొడుకును కూడా గెలిపించుకొని తాను కూడా ఎమ్మెల్యేగా గెలిచారు. అలాంటి పెద్దిరెడ్డి ఈరోజు వన్స్ పార్టీ అధికారాన్ని కోల్పోయిన తర్వాత మదనపల్లి ఫైల్స్ కేసు దగ్గర నుంచి ఆయన భూ అక్రమాల కేసులు అన్నీ కూడా పెద్దిరెడ్డిని వెంటబడి తరుముతూ ఉన్నాయి. మరోవైపు చూసినట్లయితే మిథున్ రెడ్డి లిక్కర్ స్కామ్లో ఆయన అరెస్ట్ కూడా అయ్యి ఉన్నారు, జైల్లో కూడా ఉండి బయటకు వచ్చున్నారు. ఇంకోవైపు వాళ్ళు బీజేపీ వైపు వెళ్తారు ఎన్నికల నాటికన్నా ప్రచారం కూడా ఉంది. ఇన్ని కేసులు వాళ్ళ ఇష్యూస్ తరుముతూ ఉన్నాయి కాబట్టి పార్టీ తరపున అంత సీరియస్గా ఏ ఇష్యూలో ఇన్వాల్వ్ కాని పరిస్థితి. దానికి తోటి ఇక్కడ ఏదైతే రోజాకి సంబంధించి ఆమె ప్రత్యర్థులు ఎవరైతే ఉన్నారో కేజే కుమార్ కానీ, శాంతి కానీ, ఇలాంటి వాళ్ళని పెద్దిరెడ్డి అంచలు వీళ్ళంతా. రోజా వచ్చి పార్టీలో సీరియస్గా ఇన్వాల్వ్ కావాలంటే వాళ్ళని పక్కన పెట్టాలని కండిషన్ పెట్టిన తర్వాత జగన్మోహన్ రెడ్డి వితౌట్ ప్రయర్ ఇన్ఫర్మేషన్ పెద్దిరెడ్డి తెలియకుండానే వాళ్ళని పూర్తి స్థాయిలో పక్కన పెట్టిన పరిస్థితి అయితే ఉంది, మనం చూసాం. సో అలా పెద్దిరెడ్డి కేసులో నిన్న మునుగున్నారు. ఈరోజు అంత అగ్రెసివ్గా వెళ్ళేంత పరిస్థితి అయితే ఆయన కనిపించట్లేదు. ఆయన బ్రదర్ అయిన ద్వారకానాథ్ రెడ్డిది కూడా కొంచెం అటు ఇటుగానే అదే పరిస్థితి గెలిచిన. అదేవిధంగా మనం చూస్తే అక్కడి నుంచి ఒక భూమన కరుణాకర్ రెడ్డి ఈరోజు కల్తీని ఈ ఎపిసోడ్ తెర మీదకి వచ్చిన దగ్గర నుంచి భూమన కరుణాకర్ రెడ్డి పేరు విస్తృతంగా తెర మీదకి వచ్చి విస్తృతంగా ప్రచారం జరిగింది. ఈ ఎపిసోడ్లో భూమన పాత్ర ఏంటి, సుబ్బారెడ్డితో పాటు భూమన పాత్ర కూడా ఏంటి అనే అంశం బయటకు వచ్చింది. మనం చూసాం. మొత్తానికైతే పరకామణి అక్రమాల కేసుల విషయంలో ఎంత దూరం భూమన పేరు వెళ్ళింది అనేది కూడా మనం చూసాం. ఇక తన కొడుకు అభినయ్ని ముందు పెట్టి రాజకీయం చేద్దాం అనుకున్నా ఆ స్థాయిలో అభినయ్ పూర్తిగా ఫోకస్ పెట్టలేని పరిస్థితి అక్కడ ఎదురవుతూ ఉంది. ప్రభుత్వానికి సంబంధించి టీడీడీ తెనితుట్టు కదిలించే ప్రయత్నం చేసినా, ఏ కేసును టచ్ చేసినా అందులో భూమన పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. సో ఇంకోవైపు చెవిరెడ్డిని జగన్మోహన్ రెడ్డి అంత దగ్గరికి తీయటం కూడా భూమనకి పూర్తి స్థాయిలో వాళ్ళ మధ్య ఈగో క్లాషెస్ ఉన్నాయనే చర్చ ఎప్పటి నుంచో ఉంది. గత ఎన్నికల సమయంలో తాను ఎన్నికల నుంచి తప్పుకుంటాను, తన కొడుకు అభినయ్కి టికెట్ ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డిని కోరినా జగన్మోహన్ రెడ్డికి ఆ స్థాయిలో ఆయన వెల్కమ్ చేయని సిచ్యువేషన్ అయితే ఉంది. ఇక వేరాస్ ఇక్కడ చూసినట్లయితే మనం చెవిరెడ్డి విషయానికి వస్తే, చెవిరెడ్డి ఎప్పటి నుంచో కూడా జగన్మోహన్ రెడ్డికి అత్యంత లాయల్. వైఎస్ రాజశేఖర్తో ఎలా ఉండేవాళ్ళో అందరినీ జగన్మోహన్ రెడ్డితో కూడా అంతే ఉండేది ఆయన. పర్టికులర్లీ 2019లో వైఎస్ఆర్సీపీ అధికారంలో రావడం కూడా ఆయన ఒక టీంని పెట్టుకొని సఫాల్జీ టీంని ఆ పార్టీ కోసం, జగన్మోహన్ రెడ్డి కోసం అంతలా తాపత్రయపడేవాళ్ళు. సో జగన్ పదవి ఏమీ లేకపోయినా ఎక్కడ కూడా బయటకు వచ్చి అసంతృప్తి వెళ్ళదీసిన సందర్భం కూడా లేదు. ఒకే జిల్లాకు చెందిన, ఉమ్మడి జిల్లాకు చెందిన రోజాకు మంత్రి పదవి ఇచ్చినా, పెద్దిరెడ్డికి ఇచ్చినా ఎక్కడ చెవిరెడ్డి అంతగా ఫీల్ అయిన సందర్భం కూడా లేదు. మనసులో పెట్టుకున్నారేమో కానీ అసంతృప్తి ఎక్కడ ఆయన బయటికి చెప్పలా. అయితే లిక్కర్ స్కామ్ వ్యవహారంలో చెవిరెడ్డి ఇన్వాల్వ్ కావడం, చెవిరెడ్డిని అసలు ఏం సంబంధం లేదు, ఎలక్షన్ ముందు తీసుకెళ్ళి ఒంగోలు ఎంపీగా పెట్టే ప్రయత్నం, ఇలాంటివి జరిగినా సైలెంట్ ఉన్నారు. కానీ ఎప్పుడైతే అరెస్ట్ అయ్యారో ఆ అరెస్ట్ అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి కనీసం ఆయన పరామర్శించే ప్రయత్నం చేయాల, జైలుకి వెళ్ళి. అంతేకాదు తన ఫ్యామిలీని కూడా పరామర్శించే ప్రయత్నం చేయాల. ఈ ఇష్యూలో చెవిరెడ్డి పూర్తిగా డిఫెన్స్లో పడ్డారు, ఒక షాక్లో ఉన్నారని అనుకోవాలి. అందుకే అంత సీరియస్గా వైఎస్ఆర్సీపీ తరపున ఆయన ఇన్వాల్వ్ కావట్లేదన్న విమర్శలు కూడా వస్తూ ఉన్నాయి. మరోవైపు చూస్తే రోజా మొత్తానికైతే నగర్కి ఈరోజు ఒక విజిటింగ్ లీడర్ అని చెప్పుకోవాలి. ఒకప్పుడు ఆమె టీడీపీలో 2 సార్లు పోటీ చేసి ఓడిపోయిన తర్వాత వైఎస్ఆర్సీపీ ఆమెకు లైఫ్ ఇచ్చింది. జగన్మోహన్ రెడ్డి ఆమెకి మొత్తానికైతే నగరికి టికెట్ ఇచ్చి గెలిపించుకున్నారు 2014లో. తర్వాత 2019లో గెలిచారు, మంత్రి కూడా అయ్యారు ఆమె సెకండ్ టర్మ్లో. అయితే ఇప్పటికీ ఆమె నగర్లో ఉన్న లోకల్ ఇష్యూస్ మీద అంత సీరియస్గా ఫోకస్ పెట్టదనే విమర్శలు ఉన్నాయి. మొన్న మనం చూసాం కూడా చాలా చోట్ల ఏదైతే
రోజాకి సంబంధించి ఆమె అసలు మా గ్రామాల్లోకి అడుగు పెడితే ఒప్పుకోమని ఎన్నికల టైంలో ఫ్లెక్సీలు కూడా పెట్టిన పరిస్థితి ఉంది. ఇక ఇప్పుడు రోజా ఓడిపోయిన తర్వాత పూర్తిగా చెన్నైకే పరిమితం అవుతూ ఉంది. తాను ఏ స్థాయిలో ఫైట్ చేస్తున్నా తన ప్రత్యర్థి అయిన పెద్దిరెడ్డిని మిథున్ రెడ్డిని జగన్ ప్రమోట్ చేస్తానన్న ఆలోచన ఆవిడకు ఉండింది. ఇక అంతేకాదు లోకల్గా తన వెంట ఉన్న స్థానికుల నేతల మీద విమర్శలు చేసి వాళ్ళు టీడీపీలోకి వెళ్ళారని చెప్పి వాళ్ళ మీద బురద పోసే ప్రయత్నం చేస్తే వాళ్ళంతా ఈరోజు రోజాని ఇంకోసారి నగర్లో గెలవనివ్వమని మాట్లాడుతూ ఉన్నారు. ఒకవైపు లోకల్ బాడీస్ ఎలక్షన్స్ వస్తూ ఉంటే ఈరోజు భానుప్రకాష్ తన సత్తా చాటాలని ఆయన పద్ధతిగా సిద్ధమవుతూ ఉంటే అసలు రోజా ఇప్పటికీ అంత సీరియస్గా నగరం మీద ఫోకస్ పెట్టలేదన్న విమర్శలు ఉన్నాయి. అందుకని ఇంకోవైపు అసలు నగర టికెట్ రోజాకు వస్తుందా రాదా అన్న ప్రచారం కూడా ఉంది. ఎప్పుడో ఒకప్పుడు సీరియస్గా ఓడిపోయిన తర్వాత కాన్స్టిట్యున్సీ మీదే ఫోకస్ పెట్టాలి, లైక్ మంగళగిరిలో లోకేష్ ఫోకస్ పెట్టినట్టు. కానీ ఇక్కడ రోజా ఒక విజిటింగ్ లీడర్ అన్న ఒక ఇమేజ్ అయితే వచ్చింది ఆవిడకి. నగరిని అంత సీరియస్గా రోజా తీసుకోవట్లేదు అన్న విమర్శలు పాలు కూడా అవుతూ ఉన్నారు. సో మొత్తానికైతే వీళ్ళందరూ కలిసికట్టుగా ఒక ధర్నా చేసినా, ఒక ప్రొటెస్ట్ చేసినా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పార్టీ లైన్ ఏదన్నా జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేయాలన్నా చెట్టుకొకరు పుట్టకొకరు అన్నట్టుగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఎవరికి వారే ఏమైనా తీరే అన్నట్టు. పర్టికులర్గా ఇప్పటిదాకా నేను చెప్పింది రెడ్డి సామాజిక వర్గ నేతలే. ఎవరికి వాళ్ళే తమ దారి తాము చూసుకుంటున్నట్టు వ్యవహరిస్తూ ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఎక్కడ కలిసిగట్టుగా పనిచేస్తున్న సీన్ కానీ ఆ సిచ్యువేషన్ కానీ కనిపించట్లా. మరి జగన్మోహన్ రెడ్డి మరి ఈ నేతల మీద ఎంతవరకు ఫోకస్ పెడతారు అనేది కూడా మనం చూడాల్సి ఉంది.